హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బీసీసీఐ సంవత్సరం మొత్తం ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిపితే వచ్చే డబ్బుల కంటే ఒక్క ఐపీఎల్ సీజన్ జరిపితే వచ్చే డబ్బులే ఎక్కువ. ఎందుకంటే బీసీసీఐకి ఐపీఎల్ ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఒక ఫుట్బాల్ ఆటగాడు ఒక మ్యాచ్ ఆడితే వచ్చే డబ్బుల కంటే ఒక ఐపీఎల్ ఆటగాడు ఒక ఐపీఎల్ మ్యాచ్ ఆడితే వచ్చే డబ్బులు ఎక్కువ. ఐపీఎల్ వల్ల ఇండియా జీడీపీలో 4,000 కోట్ల రూపాయల వరకు జమ అవుతాయి. బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు. ప్రపంచంలో ఉన్న చాలా క్రికెట్ బోర్డులు తమ ఆదాయం కోసం ఇండియాతో ఆడే మ్యాచెస్ మీదే ఆధారపడతాయి. బీసీసీఐ అనేది గవర్నమెంట్ కంట్రోల్లో ఉండదు. తనకొచ్చే ఆదాయం గవర్నమెంట్కి ఇవ్వదు. బీసీసీఐలో ఉన్న మెంబర్లని స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నుకుంటారు. డిసెంబర్లో జరిగే రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ లాంటి మ్యాచ్లని, ఇంటర్నేషనల్ మ్యాచెస్ని బీసీసీఐ జరుపుతుంది. 2008లో ఐపీఎల్ని స్టార్ట్ చేసింది. మొదటగా బీసీసీఐకి ఐపీఎల్ వల్ల డబ్బులు ఎలా వస్తాయో తెలుసుకుందాం. ఆ తర్వాత ఐపీఎల్ టీంని కొనుక్కున్న వాళ్ళకి, ఐపీఎల్ ఆటగాళ్లకు టీవీ ఛానల్కి డబ్బులు ఎలా వస్తాయో తెలుసుకుందాం. టీవీ ప్రసార హక్కులు మరియు డిజిటల్ రైట్లు ప్రధానమైనవి. 2008లో సోనీ టీవీ 10 సంవత్సరాల పాటు, అంటే 2008 నుంచి 2017 వరకు ఐపీఎల్ని టీవీలో ప్రసారం చేయటానికి 8,200 కోట్ల రూపాయలు పెట్టి హక్కులు కొనుక్కుంది. అంటే ఏడాదికి 820 కోట్లు. ఈ డబ్బు బీసీసీఐకి వెళ్తుంది. 2018లో స్టార్ ఇండియా అనే కంపెనీ 5 సంవత్సరాల పాటు, అంటే 2018 నుంచి 2022 వరకు ఐపీఎల్ని టీవీలో మరియు ఇంటర్నెట్లలో బ్రాడ్కాస్ట్ చేయటానికి 16,347 కోట్ల రూపాయలు పెట్టి బీసీసీఐ నుంచి హక్కులు కొనుక్కుంది. అంటే స్టార్ ఇండియా కంపెనీ ప్రతి ఐపీఎల్ మ్యాచ్కి 54 కోట్ల రూపాయలను ఇస్తోంది. నిజానికి ప్రసార హక్కులు కొనుక్కోవటానికి టీవీ ఛానళ్లు బిడ్డింగ్ వెయ్యాలి. ఎవరెక్కువ బిడ్ వేస్తే వాళ్ళకి బీసీసీఐ బ్రాడ్కాస్టింగ్ హక్కులు ఇస్తుంది. ఇక్కడ ఒక అద్భుతమైన నిజం ఏంటంటే 2018లో వేసిన బిడ్డింగ్లో మిగతా ఛానళ్లన్నీ వేసిన బిడ్ అమౌంట్ మొత్తం కలిపినా స్టార్ ఇండియా ఛానల్ వేసిన బిడ్ అమౌంట్కి మ్యాచ్ కాలేదు. అన్ని ఛానళ్ల అమౌంట్ కలిపితే 15,819 కోట్లు. కానీ స్టార్ ఇండియా కంపెనీ బిడ్ చేసింది 16,347 కోట్లు. నిజానికి స్టార్ ఇండియా ఇంటర్నేషనల్ మ్యాచ్ని ప్రసారం చేయడానికి బీసీసీఐకి 43 కోట్ల రూపాయలు కడుతోంది. ఐపీఎల్ మ్యాచ్ని ప్రసారం చేయడానికి మాత్రం 54 కోట్లని బీసీసీఐకి కడుతోంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఐపీఎల్కి ఎంత క్రేజ్ ఉందో. ప్రతి సంవత్సరం ఐపీఎల్కి ఏదో ఒక కంపెనీ టైటిల్ స్పాన్సర్గా ఉంటుంది. అందుకే జిఎల్ఎఫ్ ఐపీఎల్ అని, పెప్సీ ఐపీఎల్ అని, వివో ఐపీఎల్ అని పిలిచేవాళ్ళు. 2018 నుంచి 2022 వరకు, అంటే 5 సంవత్సరాలు డిఎల్ఎఫ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ 200 కోట్లు పెట్టి టైటిల్ స్పాన్సర్షిప్ని కొనింది. అంటే ఏడాదికి 40 కోట్లు. 2013 నుంచి 2015 వరకు పెప్సీ కంపెనీ 200 కోట్లు పెట్టి టైటిల్ స్పాన్సర్షిప్ కొనుక్కుంది. 2018 నుండి 2022 వరకు టైటిల్ స్పాన్సర్షిప్ని 2,200 కోట్ల రూపాయలు పెట్టి వివో కొనుక్కుంది. కానీ 2020 చైనా, ఇండియాల మధ్య గొడవ రావటం వల్ల అది రద్దయింది. అందుకే డ్రీమ్11 అనే కంపెనీ 2020 స్పాన్సర్షిప్ని 200 కోట్లు పెట్టి కొనుక్కుంది. బైజూస్ అకాడమీ అనే కంపెనీలు కూడా బెట్ చేశాయి. కానీ డ్రీమ్11 కంపెనీ ఎక్కువ బిడ్ చేయటం వల్ల ఈ కంపెనీకి టైటిల్ స్పాన్సర్షిప్ వచ్చింది. టైటిల్ స్పాన్సర్లతో పాటు అసోసియేటెడ్ స్పాన్సర్లు కూడా ఉంటారు. ఈ సంవత్సరం అన్ అకాడమీ, టాటా, సియాట్ అసోసియేట్ స్పాన్సర్లు. ఈ కంపెనీలు కూడా బీసీసీఐకి డబ్బులు చెల్లిస్తాయి. ఢిల్లీకి, రాజస్థాన్కి మధ్య మ్యాచ్ జరుగుతుందనుకోండి. ఆ మ్యాచ్ ఢిల్లీలో ఉన్న క్రికెట్ స్టేడియంలో జరుగుతూ ఉంటే అప్పుడు స్టేడియంలో అమ్ముడుపోయే టికెట్లు అన్నీ ఢిల్లీ టీం ఫ్రాంచైజీకి వెళ్తాయి. ఒకవేళ రాజస్థాన్లో మ్యాచ్ జరిగితే అప్పుడు స్టేడియంలో అమ్ముడుపోయే టికెట్లన్నీ రాజస్థాన్ ఫ్రాంచైజీకి వెళ్తాయి. అలాగే స్టేడియం లోపల అమ్ముడుపోయే ఆహార పదార్థాల నుంచి వచ్చే లాభం కూడా టీం ఓనర్కే పోతుంది. ప్రతి టీం జెర్సీ మీద కొన్ని కంపెనీ పేర్లు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు సిఎస్కే చెన్నై జెర్సీ తీసుకుంటే ముందు వైపు ద ముతూట్ గ్రూప్ అనే కంపెనీ కనిపిస్తుంది. వెనక వైపు ఇండియా సిమెంట్ అని కనిపిస్తూ ఉంటుంది. ఈ 2 కంపెనీలు తమ కంపెనీ పేర్లని జెర్సీ మీద వేయించుకోవటానికి చెన్నై టీం ఓనర్కి డబ్బులు కడతారు. ప్రతి జట్టుకి ఒక జెర్సీ ఉంటుంది. ఆ జెర్సీని ఆన్లైన్లో, స్టేడియంలో అమ్ముకోవటం ద్వారా డబ్బులు వస్తాయి. అలాగే టీం పేరున్న వాచ్లని, బ్రాస్లెట్లని అమ్ముకోవటం ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తారు.
బీసీసీఐకి ప్రసారం నుంచి, స్పాన్సర్షిప్ నుంచి వచ్చే డబ్బుల్లో 50% డబ్బుల్ని తిరిగి ఐపీఎల్ ఫ్రాంచైజీకి ఇస్తుంది. అంటే బీసీసీఐకి 100 రూపాయలు వస్తే అందులో 50 రూపాయలు ఐపీఎల్ టీంకి ఇచ్చేస్తోంది. ఐపీఎల్ మొత్తం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క టీంకి ఆ టీం ప్రదర్శనని బట్టి, ఆ టీంకి బయట ఉన్న క్రేజ్ని బట్టి డబ్బులు ఇస్తుంది. మ్యాచ్లో గెలిచినా ఓడిపోయినా ఎంతో కొంత డబ్బుల్ని బీసీసీఐ ప్రతి టీంకి ఇస్తుంది. ఎక్కువ మ్యాచెస్ గెలిస్తే ఎక్కువ డబ్బులు ఇస్తుంది, తక్కువ మ్యాచెస్ గెలిస్తే తక్కువ డబ్బులు ఇస్తుంది. బీసీసీఐ ఇచ్చే 50 రూపాయల్లో 5 రూపాయలు ప్రైజ్ మనీ ఇవ్వటానికి పక్కన పెడుతుంది. 2019 ఐపీఎల్లో గెలిచిన టీం 20 కోట్ల ప్రైజ్ మనీని గెలుచుకుంది. రన్నర్ టీం 12.5 కోట్ల ప్రైజ్ మనీని గెలుచుకుంది. ఐపీఎల్ ఆటగాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి? అది ఇప్పుడు చూద్దాం. టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎంతో కొంత డబ్బులు పెట్టి టీం ఓనర్ కొనుక్కుంటాడు. 2020లో విరాట్ కోహ్లీకి 17 కోట్లు ఇచ్చారు, ఎంఎస్ ధోనికి 15 కోట్లు ఇచ్చారు, రోహిత్ శర్మకి కూడా 15 కోట్లు ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్కరికి ఏడాదికి ఎంతో కొంత డబ్బులు ఇస్తారు. ప్రతి ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాక్సిమం సిక్సర్ వంటి అవార్డులుంటాయి. ఈ అవార్డుల ద్వారా కూడా ప్లేయర్కి డబ్బులు వస్తాయి. ఇక టీవీ ఛానల్కి డబ్బులు ఎలా వస్తాయి ఇప్పుడు చూద్దాం. ఓవర్ అయిపోయిన ప్రతిసారి టీవీలో యాడ్లు వస్తాయి. ఆ యాడ్ ద్వారానే టీవీ ఛానల్కి డబ్బులు వస్తాయి. యాడ్ ఎన్ని సెకండ్లుంటే అంత డబ్బు వస్తుంది. టీవీలో మ్యాచ్ రావాలి అంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. దానికోసం నెలకు 15 లేదా 20 రూపాయలు కట్టాలి. అలా కొన్ని కోట్ల మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దీని ద్వారా కూడా టీవీ ఛానల్కి డబ్బులు వస్తాయి. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.